राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रजजन रंजन यशोदानंदन ब्रजजन रंजन यमुना तीर बनचारी यमुना तीर बनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी। हरे कृष्ण। మీకందరికీ నమస్కారాలు. ఈ నరసింహ నీరాజనం కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ ఈ కార్యక్రమంలో 21వ రోజు. మనం దాదాపుగా సగం రోజులు గడిపాము ఈ కార్యక్రమంలో. ఇప్పుడు నృసింహ ఆవిర్భావం తర్వాత ప్రహ్లాదకృత నృసింహస్తుతి చెప్పుకోబోతున్నాం ఇవాళ. ఈ కార్యక్రమంలో భాగంగా మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందాన్ని, అందులో కూడా ముందుగా ప్రహ్లాద చరిత్రని చెప్పుకుంటున్నాం. ఇంకా నృసింహస్వామి వారి గురించిన అనేక స్తోత్రాలు చదువుకుంటున్నాం, అనేక క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం. శనివారం ఆదివారం కూడా మళ్ళీ కొన్ని పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాం. అహోబిలం, కదిరి, ఈ పుణ్యక్షేత్రాల గురించి శనివారం, అలాగే పంచనరసింహ క్షేత్రాలు, వీటి గురించి ఆదివారం నాడు తెలుసుకుందాం. ఇంకా అనేక కీర్తనలు, కథలు కూడా చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం ప్రవచనం మొదలుపెట్టే ముందు ప్రహ్లాద చరిత్ర, ప్రహ్లాదుడి పూర్వజన్మ చరిత్ర చెప్పుకుందాం. ఆ తర్వాత మనం ప్రహ్లాదకృత నరసింహ స్తోత్రాలు చెప్పుకుందాం. ముందుగా మంగళాచరణంతో మొదలు పెడదాం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవేద్ తం నృసింహమహం భజే నమస్తేద్భుత సింహాయ సాధులోకభయాపహ వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిభువనాయ చ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగదోద్ధవ విభీషణ ఫల్గునాదీన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ నమామి. ముందుగా మనం ప్రహ్లాదుడి యొక్క పూర్వజన్మ చరిత్ర చెప్పుకుందాం. ఇప్పుడు ఈ పూర్వజన్మ చరిత్ర చెప్పుకున్న తర్వాత మనము మన యొక్క రోజువారీ ప్రవచనం కొనసాగిద్దాం.
3-4 రోజుల ముందు మన పండరి పంతులు గారు ఈ పూర్వజన్మ గురించి అడిగారు. ప్రహ్లాదుడి పూర్వజన్మ వృత్తాంతం కొన్ని పురాణాల్లో క్లుప్తంగా చెప్పబడింది. పురాణాల్లో చెప్పబడిన ఈ చరిత్రను హరిభక్తి విలాసంలో సనాతన గోస్వామి వారు గ్రంథీకరించారు. ప్రహ్లాదుడే స్వయంగా నృసింహస్వామిని అడుగుతున్నాడు, నాకు నీ పట్ల ఈ అచంచలమైన భక్తి ఎలా కలిగింది? ఎలా నేను నీ భక్తుడయ్యాను? దీనికి ఏమిటి కారణం? అప్పుడు నరసింహస్వామి స్వయంగా ప్రహ్లాదుడికి ఈ చరిత్రను, ప్రహ్లాదుడి పూర్వజన్మ చరిత్రను చెప్తున్నాడు. పూర్వజన్మలో ప్రహ్లాదుడి పేరు వాసుదేవుడు. ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. శుద్ధ స్తోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. తండ్రి గొప్ప బ్రాహ్మణుడు, వేద పారంగతుడు, నిత్యాగ్నిహోత్రుడు. తల్లి కూడా మహాపతివ్రత. వాళ్ళిద్దరు కూడా భగవంతుడి యొక్క భక్తులు. ఈ వాసుదేవుడికి ఇంకా 4 అన్నదమ్ములు ఉన్నారు. అందరూ కూడా సనాతన ధర్మాన్ని అనుసరించేవాళ్ళే. అయితే ఈ వాసుదేవుడికి యవ్వనంలో ఒక వేశ్యను కలవడం జరిగింది. ఎప్పుడైతే ఈ వాసుదేవుడు ఆ వేశ్యాలోలుడైపోయాడో అప్పుడు తన నిత్యానుష్ఠానాన్ని త్యజించాడు, బ్రాహ్మణత్వాన్ని విడిచిపెట్టాడు. ఇలా పూర్తిగా ఇంద్రియ భోగాల్లో, అది కూడా ధర్మ వ్యతిరేకమైన ఇంద్రియ భోగాల్లో చాలా కాలం తన జీవితాన్ని గడిపాడు వృధాగా. ఒక రోజు ఏమైందంటే ఆ వేశ్యతోటి ఏదో గొడవ జరిగింది. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఏదో కలహం జరిగింది. అందుకని ఆ రోజు భోజనం చేయడం మానేశాడు. అనుకోకుండా ఉపవాసం చేశాడు. ఆ వేశ్య కూడా ఆ రోజు అన్నపానాలు మానేసి నిర్జల ఉపవాసం చేసింది తెలియకుండానే. తర్వాత ఏదో మామూలు గొడవలే మళ్ళీ వస్తుంది అనుకొని ఆవిడ కోసం రహస్యంగా ఒక ప్రాంతంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ వేశ్యేమో రాలేదు. ఇలా ప్రహ్లాదుడు అనుకోకుండా అలా తిరుగుతూ ఒక మందిరంలో, భగవంతుడి యొక్క మందిరంలో అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ యొక్క కలయికే అది ధర్మ వ్యతిరేకం కాబట్టి వాళ్ళు ఎక్కడో రహస్యంగా అక్కడ ఇక్కడ కలుసుకునేవాళ్ళు. ఆ మందిరం ఆ విధంగా ఆ మందిరంలో అనుకోకుండా ఉపవాసం చేస్తూ ఎదురు చూస్తున్నాడు. అది నృసింహస్వామి మందిరం. ఆ రోజు నరసింహ చతుర్దశి. మీలో ఎవరైనా ఇలా అడగచ్చు ప్రశ్న, మళ్ళీ జన్మలో కదా ప్రహ్లాదుడి కోసం నృసింహస్వామి ఆవిర్భవించింది, మరి పూర్వజన్మలోనే నృసింహస్వామి మందిరం ఉండడం ఏమిటి? 6 నరసింహ చతుర్దశి పర్వదినం ఎలా సంభవం అని. ఏ విధంగా అయితే భగవంతుడు తన దివ్యమైన అవతారాలతో భౌతిక ప్రపంచంలో అనేక సార్లు అవతరిస్తుంటాడు. జన్మకర్మచమే దివ్యం, నా జన్మకర్మలు దివ్యములు అని భగవంతుడు భగవద్గీతలో ప్రకటించాడు. నృసింహస్వామి అవతారం కూడా అటువంటిదే. ప్రతి కల్పంలోనూ నృసింహస్వామి అవతరిస్తుంటాడు. ఆ తర్వాత అనేక సార్లు నృసింహ అవతారం
సంభవించింది. ప్రహ్లాదుడి కంటే ముందు కూడా నృసింహ అవతారం సంభవించాయి. ఎలా దీన్ని అర్థం చేసుకోవడం అంటే భగవంతుడు నిత్యుడు, భగవంతుడి అవతారాలు నిత్యములు, అనేక బ్రహ్మాండాల్లో, అనేక కల్పాల్లో, అనేక యుగాల్లో, మన్వంతరాల్లో భగవంతుడి అవతారాలు మళ్ళీ మళ్ళీ సంభవిస్తూ ఉంటాయి. కాదు మరి ఇంత క్రితం ఎప్పుడూ ఇటువంటి అవతారం సంభవించలేదని చెప్పారు కదా, ఎలా దాన్ని అర్థం చేసుకోవడము? లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ ఇంతకుముందు చూడలేదు కదా ఇటువంటి అవతారాన్ని అని భాగవతంలో చెప్పారు కదా. దానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇలా జవాబు చెప్తున్నారు. ఏమిటంటే, భగవంతుడి అవతారం లక్ష్మి కూడా, అంటే ఇంత క్రితం తను చూసినప్పటికీ కూడా ఆ భగవంతుడి లీలాశక్తి వల్ల మర్చిపోయిందట. ఆ విధంగా ఆవిడికి తెలియదు, ఇంతకుముందు చూడలేదు అంటున్నారు. కానీ లక్ష్మీదేవి స్వామివారి అర్ధాంగి, నిత్య సేవకురాలు ఆయన సహధర్మచారిణి. అటువంటి లక్ష్మి చూడకపోవడం అంటూ లేదు. కానీ చూసినా కానీ ఆవిడ మర్చిపోతుందట. మళ్ళీ ఇప్పుడే స్వామి ఇలా అవతరించాడు అనుకుని ఆయన చూసి భయపడుతూ ఉంటుందట. మనం అనేక చోట్ల చూస్తుంటాం భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల లక్ష్మీ నరసింహస్వామి మందిరాలు ఉన్నాయి. వాటి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇలా ఆ వేశ్య కోసం ఎదురు చూస్తూ ఆ పర్వదినం రోజు ఆ మందిరంలో ప్రహ్లాదుడు ఆమె వస్తే కలిసి తిందామని చెప్పి అనేక రకాలైన ఫలాలు, కందమూలాలు ఇవన్నీ సేకరించి తనకు తెలియకుండానే ఆ స్వామిగారి విగ్రహం ముందు వీటన్నిటినీ పెట్టాడు. భగవంతుడు వాటిని భోగంగా స్వీకరించాడు. తర్వాత తెలుసో తెలియకో తన మందిరంలో ప్రహ్లాదుడు ఆ పుణ్యదినం రోజు ఇలా ఉపవాసం చేస్తున్నాడు అని భగవంతుడు అతన్ని అనుగ్రహించాడు. ఇలా ఆ వేశ్య వస్తుంది అని ఎదురు చూస్తూ ప్రహ్లాదుడు రాత్రంతా తెలియకుండా జాగరణ చేశాడు ఆ మందిరంలో. రాత్రంతా ఎదురు చూసినా ఆవిడ రాలేదు. ఈయనేమో అన్నపానాలు లేకుండా చాలా సమయం నుంచి ఉన్నాడు కాబట్టి నీరసించిపోయాడు. అలా ఆ సమయంలో ఆ మందిరంలో అలా ఎదురు చూస్తూ చివరికి కన్ను మూశాడు. కాబట్టి ప్రహ్లాదుడు నృసింహ చతుర్దశి రోజు అలా ఉపవాసంతో, ఆ తర్వాత జాగరణతోటి ఆ మందిరంలో భగవంతుడి ముందు అలా సమయం గడిపాడు. కాబట్టి ప్రహ్లాదుడు వాసుదేవుడు, ఆ జన్మలో అతని పేరు వాసుదేవుడికి ప్రహ్లాదుడిగా జన్మ లభించిందని హరిభక్తి విలాసం చెప్తోంది. ఆ వేశ్య కూడా, ఆవిడ కూడా ఇలాగే ఉపవాసం చేసింది. మందిరంలో లేనప్పటికీ ఉపవాసం, జాగరణ ఇవన్నీ చేసింది కాబట్టి ఆవిడ కూడా అప్సరస అయింది. వీళ్ళిద్దరు కూడా నృసింహస్వామి భక్తులయ్యారు. నిజానికి ప్రహ్లాదుడు కూడా భగవంతుడి యొక్క విభూతి. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అని భగవద్గీతలో భగవంతుడే స్వయంగా ప్రహ్లాదుడు తన యొక్క దివ్య విభూతి అని చెప్తున్నారు. ఇంకొక చోట పురాణంలో స్వామి ఏం చెప్తున్నారంటే, ప్రహ్లాదుడు నా శరీరం నుంచే ఆవిర్భవించాడు అంటున్నారు. ఇలా భక్తిని ప్రచారం చేసి మళ్ళీ తిరిగి వైకుంఠానికి వచ్చి నా సాంగత్యాన్నే అనుభవిస్తాడు అని స్వామి స్వయంగా చెప్పడం జరిగింది. ఎవరైతే నన్ను తలుచుకుంటారో అంత్యకాలంలో వాళ్ళు నన్నే చేరుకుంటారు, ఇందులో సంశయం లేదు అని భగవంతుడు ప్రకటించాడు భగవద్గీతలో.
అంత్యకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం య ప్రయాతి త్యజన్ దేవం యాతి నాస్త్యత్ర సంశయ. ఇందులో సంశయమే లేదు. ఎవరైతే అంత్యకాలంలో నన్ను తలుచుకుంటూ శరీరం త్యజిస్తారో వాళ్ళు నన్ను చేరుకుంటారు అని స్వామి స్వయంగా ప్రకటించాడు. ప్రహ్లాదుడు భగవంతుడిని తలుచుకోలేదు, ఇంకెవరినో తలుచుకుంటున్నాడు, ఆ వేషం తలుచుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా అది పర్వదినం కాబట్టి, ఆ ప్రదేశం స్వామివారి మందిరం కాబట్టి, స్వామివారి సాంగత్యంలో మరణించాడు కాబట్టి ప్రహ్లాదుడికి, వాసుదేవుడికి అంత గొప్ప జన్మ కలిగింది. మహాభక్తుడయ్యాడు. అతని సాధన భగవంతుడు సహృదయంతో స్వీకరించాడు కాబట్టి అతనికి భక్తి కలిగింది. భక్తి ఎలా కలుగుతుందంటే, భగవంతుడి యొక్క భక్తుడైన ఒక జీవుడి పట్ల ప్రీతి చెందితే అప్పుడే భక్తి కలుగుతుంది అని నారదముని వారు నారద భక్తి సూత్రాల్లో ప్రకటించారు. కాబట్టి ప్రహ్లాదుడికి భక్తి కలిగింది. భగవంతుడు ప్రహ్లాదుడి యొక్క ఉపచారాలను సహృదయంతో స్వీకరించారు కాబట్టి. రాక్షస జన్మ ఎందుకు కలిగింది అంటే, ఆ విధంగా వేశ్యాలోలుడై ఆ వేశ్యం తలుచుకుంటూ చనిపోయాడు కాబట్టి అతనికి ఆ విధంగా రాక్షస జన్మ కలిగింది. మనం చేసుకునే కర్మ బట్టి ఈ జన్మలో, వచ్చే జన్మలో మనం ఆ కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటాం. ఆ విధంగా పాపమయ జీవితం ఉంది కాబట్టి అలా రాక్షస జన్మలో పుట్టాడు. అయినప్పటికీ భగవంతుడు కరుణించాడు కాబట్టి మహాభక్తుడయ్యాడు. ఎంతటి మహాభక్తుడంటే స్వామివారే స్వయంగా చెప్తున్నారు, నా భక్తులందరికీ ప్రహ్లాదుడు గొప్పవాడు. ప్రహ్లాదుడే భక్తులందరికీ మార్గదర్శి. ప్రహ్లాదుడే భక్తులందరికీ ఉదాహరణ. ఎవరైతే ప్రహ్లాదుడి అడుగుజాడల్లో నడుస్తారో, ఎవరైతే ప్రహ్లాదుడు చెప్పినట్టుగా భక్తి యోగం ఆచరిస్తారో శ్రవణ కీర్తనలతోటి, వాళ్ళందరినీ నేను అనుగ్రహిస్తాను అని స్వామివారు ప్రకటించారు. ఎంత గొప్పవాడు ప్రహ్లాదుడు అంటే, ప్రహ్లాదుడు మహాజనుడు. భాగవతం 12 మంది మహాజనుల గురించి చెప్తుంది. భక్తులందరిలో కూడా ఈ మహాజనులు ప్రత్యేకమైన వాళ్ళు. స్వయంభుర్ నారద శంభు, కుమారో కపిలో మనుహు, ప్రహ్లాదో జనకో భీష్మో, బలిర్వయ్యాసకిరు అయం అని యమధర్మరాజు స్వయంగా ఈ 12 మంది మహాజనుల గురించి చెప్తున్నాడు. స్వయంభూ అయిన బ్రహ్మగారు, నారదుడు, శంభు అంటే శివుడు, కుమారులు చతుష్కుమారులు, కపిలదేవుడు, స్వయంభో మనుహు, ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్ముడు, బలి మహారాజు, సుఖదేవ గోస్వామి, నేను అంటే యమధర్మరాజు. ఈ 12 మంది మహాజనులు. భక్తులందరిలో కూడా వీళ్ళు అగ్రగణ్యులు. ఈ 12 మంది మహాజనుల్లో కూడా ప్రహ్లాదుడు గొప్పవాడు. ప్రత్యేకమైన స్థానం ప్రహ్లాదుడికి ఇవ్వబడింది. ఎందుకు? బాల్యం నుంచే కౌమార ఆచరాత్ ప్రాజ్ఞో అని చెప్పాడు ప్రహ్లాదుడు. అందరూ కౌమారం నుంచి అంటే 5 సంవత్సరాల వయసు నిండినప్పటి నుంచి కూడా భక్తులు కావాలి అని. కానీ ప్రహ్లాదుడు ఇంకా బాల్యంలోనే, తల్లి గర్భంలోనే భక్తి మొదలుపెట్టేశాడు. కాబట్టి ప్రహ్లాదుడు గొప్పవాడు. తన జీవితాన్ని తను ఉద్ధరించుకోవడమే కాకుండా సమస్తమైన జీవుల యొక్క కష్టాలను తనే స్వీకరించడానికి సిద్ధపడి అందరినీ భగవంతుడు ఉద్ధరించాలని కోరుకున్నాడు. కాబట్టి ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు. రాక్షస బాలులను, వాళ్ళందరినీ కూడా, అసుర బాలకులందరినీ కూడా విష్ణు భక్తులుగా తీర్చిదిద్దాడు. రాక్షస వంశంలో పుట్టిన బలి మహారాజును కూడా
తన యొక్క ప్రేరణతోటి మహాభక్తుడిగా, మహాజనుడుగా తీర్చిదిద్దాడు. ధ్రువుడు కూడా చిన్నప్పటి నుంచే భక్తి చేశాడు, ప్రహ్లాదుడు కూడా చిన్నప్పటి నుంచే భక్తి చేశాడు. కానీ ధ్రువుడు కంటే కూడా ప్రహ్లాదుడు గొప్పవాడు అని చెప్పుకున్నాం ఇదివరకే. ఎందుకు? ధ్రువుడు భక్తి యోగంతో తనను తను ఉద్ధరించుకొని తన తల్లిని, కొంతమంది కుటుంబ సభ్యుల్ని ఉద్ధరించాడు. కానీ ప్రహ్లాదుడు కృష్ణ భక్తిని ప్రచారం చేస్తూ అందరినీ కూడా ఉద్ధరించాలనుకున్నాడు. తన తండ్రిని, గురువులను, తోటి బాలరులను, కనిపించిన వాళ్ళందరినీ, చివరికి తన ప్రార్థనల్లో ఇవాళ రేపు చెప్పుకోబోతున్నాం, మొత్తం బద్ధజీవులందరినీ కూడా ఉద్ధరించమని స్వామిని ప్రార్థిస్తున్నాడు. పూర్వజన్మలో ఈ విధంగా వాసుదేవుడు తెలుసో తెలియకో, అజ్ఞాత సుకృతి అంటారు దీన్ని, తెలియక ఆ సుకృతి వల్ల, ఆ కలిగిన అజ్ఞాత సుకృతి వల్ల నృసింహస్వామి ఆలయంలో ఆ విధంగా ఆ పర్వదినం నరసింహ చతుర్దశి రోజు భగవంతుడిని ఉపచారాలతోటి, ఫలపుష్పాలతోటి సేవించడం జరిగింది. భగవంతుడు అనుగ్రహించాడు కాబట్టి ప్రహ్లాదుడై పుట్టాడు వాసుదేవుడు. నారదముని యొక్క సాంగత్యం కలిగింది. ఎప్పుడైతే భగవంతుడు అనుగ్రహిస్తాడో ముందుగా భక్తుల సాంగత్యం లభిస్తుంది. ఎప్పుడైతే భక్తుల యొక్క అనుగ్రహం దొరుకుతుందో భగవంతుడి యొక్క సాంగత్యం కలుగుతుంది. భగవంతుడికి భక్తుడికి మధ్య ఈ సంబంధం అవినాభావమైనది. భగవంతుడు కరుణిస్తే భక్తుల సాంగత్యం దొరుకుతుంది. భక్తులు కరుణిస్తే భగవంతుడి సాంగత్యం దొరుకుతుంది. నృసింహస్వామి కరుణించాడు కాబట్టి, అనుగ్రహించాడు కాబట్టి ప్రహ్లాదుడికి నారదుడి సాంగత్యం లభించింది. నారదముని కరుణించాడు కాబట్టి, అనుగ్రహించాడు కాబట్టి ప్రహ్లాదుడికి నృసింహస్వామి యొక్క దర్శనం కలిగింది. కాబట్టి మనం కూడా ఈ ప్రహ్లాదుడి పూర్వజన్మ వృత్తాంతం నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఏ విధంగా మనం భగవంతుడి యొక్క భక్తులను సేవించాలి. మనం ఈ విధంగా వారిని సేవిస్తే, వాళ్ళు కరుణించి అనుగ్రహిస్తే, శిల ప్రభుపాదుల వారు, పూర్వాచార్యులు వాళ్ళు కరుణించి అనుగ్రహిస్తే మనకు కూడా భగవంతుడి యొక్క దర్శనం లభిస్తుంది, మనకు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత ఎప్పుడైతే మనం మందిరాల్లోకి వెళ్తున్నామో భగవంతుడి యొక్క అర్చా విగ్రహాలను దర్శించుకుంటున్నామో అప్పుడు ఈ విధంగా ప్రార్థించాలి, ఓ స్వామి నాకు నీ భక్తుల సాంగత్యం ఇవ్వు. ప్రహ్లాదుడు కూడా ఏం కోరిక కావాలని స్వామి అడిగితే ఏం కోరికలు అడగలేదు, కానీ ఎప్పుడు కూడా నీ భక్తుల సాంగత్యమే కావాలి అనుకుంటున్నాను. కులశేఖర వాళ్ళు కూడా నేను ఎక్కడున్నా పర్వాలేదు, స్వర్గంలో, నరకంలో, భూలోకంలో, యమలోకంలో ఎక్కడున్నా పర్వాలేదు, కానీ నీ పాద పద్మాలను ఎప్పుడు గుర్తుంచుకోవాలంటున్నాడు. నీ భక్తుల సాంగత్యం ఎప్పుడు కావాలని కోరుకుంటున్నాను. చైతన్య మహాప్రభు వారు కూడా అదే చెప్పారు భాగవతంలో. ఆ మాలాకారుడు సుధాముడు కూడా అలాగే ప్రార్థించాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నియము నితాంతాపారభూతదయ తాపసమందార నాకు దయసేయుగదే. నీ పాద కమల సేవయు స్వామి, నేనెప్పుడు నీ పాద కమలాల పట్ల ఆసక్తుడినై నీ పాద కమలాలనే సేవించాలి, నీ భక్తుడినే ఉండాలి. నీ పాదార్చకుల తోడి నియమం, ఎవరైతే నీ పాదాలను నిత్యం అర్చిస్తున్నారో అటువంటి వైష్ణవుల యొక్క సాంగత్యం కావాలి. నితాంతాపార భూతదయ, సకల భూతముల పట్ల దయగలిగి ఉండాలి అని మాలాకారుడు సుధాముడు ప్రార్థించాడు, కృష్ణుడు అనుగ్రహించాడు. అదేవిధంగా ప్రహ్లాదుడు కూడా ఇవే కావాలి అని కోరుకున్నాడు తప్ప ఏ రకమైన కోరిక కోరుకోలేదు. ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం చదువుకొని తర్వాత ప్రహ్లాదకృత నృసింహస్తుతి శ్రీమద్ భాగవతం నుండి అవి అందులో నుంచి కొన్ని శ్లోకాలు ఇవాళ చెప్పుకుందాం. హరే కృష్ణ. పత్రభుజీవ ప్రియమిచ్చసి చేన్ నరహరి పూజాం కురు సతతం
ప్రతిబింబాలంకృత ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసిజ మకరందం. ఓ హృదయమా, నీ ప్రభువైన జీవాత్మకు ప్రియము కోరించు ఎల్లప్పుడూ నరసింహుని పూజింపు. ప్రతిబింబమును అలంకరించదలిచిన వాడు బింబమును అలంకరించాలి. మనస్సనే ఓ తుమ్మెద, నిస్సారమైన సంసారమనే మరుభూమిలో వృధాగా తిరుగుతున్నావు. పాప ప్రక్షాళన చేసే లక్ష్మీ నరసింహుని పాద పద్మ మకరందమును ఆస్వాదించుము. సుక్తౌ రజత ప్రతిభాజాత కటకాధ్యర్థ సమర్థా చేత్ దుఃఖమయీతే సంసృతిరేష నిర్వృతి దానే నిపుణా స్యాత్ చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసిజ మకరందం. వెండి వలె తలతలలాడే ముత్యపు చిప్ప ఆభరణాలు చేయడానికి పనికిరానట్లే దుఃఖమయమైన సంసారం ఆనందం నివ్వదు. మనస్సనే ఓ తుమ్మెద, నిస్సారమైన సంసారం అనే మరుభూమిలో వృధాగా తిరుగుతున్నావు. పాప ప్రక్షాళన చేసే ఆ లక్ష్మీ నరసింహస్వామి పాద పద్మ మకరందాన్ని ఆస్వాదించుము. ఆకృతి సామ్య చాల్మలి కుసుమే స్థల నలినత్వ భ్రమమకరో గంధరసావిహ కిము వేద్యేతే విఫలం భ్రామ్యసి భృశ విరసేస్మిన్ చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసిజ మకరందం. ఆకార సామ్యం ఉన్నందువల్ల బూరుగు పువ్వును చూసి మెట్ట తామర పువ్వుని భ్రమపడ్డావు. పరిమళము మకరందం లేని నిస్సారమైన బూరుగు పువ్వుపై వృధాగా తిరుగుచున్నావు. మనస్సనే ఓ తుమ్మెద, నిస్సారమైన సంసారమనే మరుభూమిలో వృధాగా తిరుగుచున్నావు. పాప ప్రక్షాళనం చేసే ఆ లక్ష్మీ నరసింహస్వామి దివ్య పాద పద్మ మకరందమును ఆస్వాదించుము. సచందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసే గంధఫలీ సదృశాననుతేమి భోగానంతర దుఃఖ కృతస్యుః చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసిజ మకరందం. పూలదండలు, చందనం, స్త్రీలు మొదలైనవి సుఖంనిస్తాయనే భ్రమతోటి తిరుగుతున్నావు. సంపంగి పూలు తుమ్మెదలకు హాని చేయనట్లుగా ఇవన్నీ అనుభవించిన పిదప దుఃఖాన్ని కలిగిస్తాయి. మనస్సనే ఓ తుమ్మెద, నిస్సారమైన సంసారమనే మరుభూమిలో వృధాగా తిరుగుచున్నావు. పాప ప్రక్షాళనం చేసే ఆ లక్ష్మీ నరసింహస్వామి పాద పద్మ మకరందాన్ని ఆస్వాదించుము. తవ హితమేకం వచనం వక్ష్యే శృణు సుఖ కామో యది సతతం స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి చేతో భృంగ భ్రమసి వృథా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహ నగపద సరసిజ మకరందం. ఎల్లప్పుడూ సుఖమును కోరుకున్నచో నీకు హితమైన మాటను చెప్తాను విను. కలలో కనపడిందంతా అసత్యమే అయినట్లు మెలకులో కనపడేది కూడా అసత్యమే, తాత్కాలికమే అని తెలుసుకో. మనస్సనే ఓ తుమ్మెద, నిస్సారమైన సంసారం అనే మరుభూమిలో వృథాగా తిరుగుచున్నావు. పాప ప్రక్షాళనం చేసే ఆ లక్ష్మీ నరసింహుని పాదపద్మ మకరందాన్ని ఆస్వాదించుము. హరే కృష్ణ. ఇప్పుడు భాగవత మంగళాచరణం చేసుకుని భాగవత ప్రవచనం ప్రారంభిద్దాం. పాదౌ యదీయౌ ప్రథమా ద్వితీయ
तृतीय तुर्यौ कवितौ यधुरु नाभेस्तथा पञ्चमयेव षष्ठ भुजान्तरं दोर्युगलं तथान्यो कंठस्तु राजन्मुखो यदीय मुखारविन्दं दशमं प्रफुल्लम् एकादशो यस्य ललाटपट्टं शिरोऽपि यद्वादश एव भाति तमादिदेवं करुणानिधानं तमालवर्णं सुहितावतारम् अपार संसार समुद्र सेतुं भजामहे भागवत स्वरूपं भजामहे भागवत स्वरूपं మనము ప్రహ్లాదుడి యొక్క చరిత్రను చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 8 అధ్యాయాలు చెప్పుకొని ఇప్పుడు 9వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. మొదటి అధ్యాయంలో జయ విజయుల కథ చెప్పుకున్నాం. 2వ అధ్యాయంలో హిరణ్యకశిపుడు ఏ విధంగా కుటుంబ సభ్యులను ఓదార్చాడు హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత అనే విషయం చెప్పుకున్నాం. 3వ అధ్యాయంలో హిరణ్యకశిపుడు తపస్సును అడిగిన వరాలను గురించి చెప్పుకున్నాం. 4వ అధ్యాయంలో ముల్లోకాధిపత్యం సాధించిన హిరణ్యకశిపుడు ఏ విధంగా దేవతలను బాధించాడో దాని గురించి చెప్పుకున్నాం. తర్వాత ప్రహ్లాదుడి మహద్గుణాలు పారవస్య లక్షణాలు చెప్పుకున్నాం. 5వ అధ్యాయంలో ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశిపుడికి జరిగిన సంవాదం చెప్పుకున్నాం. ప్రహ్లాదుడి మీద జరిగిన హత్యాయత్నాలు అవి ఎలా విఫలమయ్యాయో వాటి గురించి చెప్పుకున్నాం. 6వ అధ్యాయంలో ప్రహ్లాదుడు అసుర బాలకులకు ఇచ్చిన ఉపదేశాన్ని చదువుకున్నాం. 7వ అధ్యాయంలో ప్రహ్లాదుడు తల్లి గర్భంలో తెలుసుకున్న విషయాల గురించి ప్రహ్లాదుడు స్వయంగా చెప్పాడు. తర్వాత బాలురందరికీ ఆత్మతత్వం అర్థం చేసుకోమని, హరిభక్తి చేయమని చెప్పాడు. అది 7వ అధ్యాయంలో. 8వ అధ్యాయంలో నృసింహ ఆవిర్భావ ఘట్టం గురించి చెప్పుకున్నాం. నృసింహదేవుడి భీషణ రూపం, తర్వాత ఏ విధంగా నృసింహస్వామి హిరణ్యకశిపుడిని వధించాడో చెప్పుకున్నాం. దేవతల ఆనందము, తర్వాత దేవతా ప్రముఖులందరూ చేసిన నృసింహస్వామి స్తుతిని, వీటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయంలో ఈ దేవతలందరూ స్తుతించినప్పటికీ కూడా స్వామివారు శాంతించలేదట. అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ప్రహ్లాద స్వామిని శాంతింపజేయమని చెప్పాడు. వాళ్ళ విన్నపాన్ని మన్నించిన ప్రహ్లాదుడు భగవంతుణ్ణి కీర్తించాడు. నిన్ను కీర్తించడానికి అర్హత లేకపోయినా నా ఆత్మశుద్ధికై నిన్ను కీర్తిస్తాను అనుకుంటూ ప్రహ్లాదుడు స్వామివారిని కీర్తించడం మొదలుపెట్టాడు. అందరూ భయపడుతున్న ఈ రూపాన్ని చూసి నేను భయపడడం లేదన్నాడు. స్వామి నన్ను ఉద్ధరించు, ప్రభు నీ లీలలు అమోఘం, నీ భక్తిని అనుగ్రహించి నన్ను పాలించమని వేడుకున్నాడు. చివర్లో ప్రసన్నుడైన నృసింహస్వామి ప్రహ్లాద నీకేం వరం కావాలో కోరుకో అని ప్రహ్లాదుని అడగడం అంతవరకు ఈ 9వ అధ్యాయంలో చూస్తాం. శ్రీనారద ఉవాచ ఏ వంశురాధయ సర్వే బ్రహ్మరుద్ర పురస్సర నైవోతుమశక్న నోపైతు మశకన్మన్యు సంరంభం సుదురాసదం. నారదములా చెప్తున్నారు. ఏవం సురాధయ సర్వే, ఈ విధంగా దేవతలందరూ కూడా బ్రహ్మరుద్ర పురస్సర, బ్రహ్మరుద్రాది దేవతలను వాళ్ళు ముందుండి ప్రార్థించినప్పటికీ కూడా సంరంభం సుధురాసదం, ఈ స్వామి వారిని చేరడానికి సాహసించలేకపోయారు. నా ఉపైత అశకన్మన్యు, ఈ విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వామిని సేవించడానికి సిద్ధపడలేదు, సాహసం చేయలేకపోయారు అని. సాక్షాత్ శ్రీ ప్రేషితా దేవై దృష్ట్వా తం మహదద్భుతం
అదృష్టాశ్రుత పూర్వత్వాత్ సానోపేయాయ శంకిత. అందరు ముందుగా లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మా రామ్మా, స్వామిని సేవించు అని చెప్పారు. కానీ ఆవిడ కూడా భయంతో అలా చేయలేకపోయింది. సాక్షాత్ శ్రీ ప్రేషితాదేవై దృష్ట్వాతం మహదద్భుతం సా నోపేయాయ శంకిత. ఆవిడ కూడా భయపడిపోయింది, ముందుకు రాలేదు. అదృష్టాశ్రుత పూర్వత్వాత్, అట్టి అద్భుతమైన రూపాన్ని, అసాధారణమైన రూపాన్ని ముందెన్నడూ చూడలేదు ఆవిడ. అందుకే ముందుకు రావడానికి సిద్ధపడలేదు. లక్ష్మీదేవి నరసింహస్వామిని చూడకపోవడం ఏమిటండి అంటే, ఆచార్యులు చెప్పారని ఇందాక చెప్పుకున్నాం, మర్చిపోయిందట ఆ రూపాన్ని. స్వామి యొక్క అమోఘమైన లీలాశక్తి ప్రభావం వల్ల స్వయంగా లక్ష్మియే భయపడిపోయింది. ఇంత క్రితం ఎప్పుడు చూడలేదనుకుంది. ఎప్పుడు స్వామివారు తన వామాంకంలో లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకొని నిత్యం ఆవిడికి సాంగత్యం అనుగ్రహిస్తున్నారు. అటువంటి లక్ష్మీదేవి ఈ రూపాన్ని నేను చూడలేదేమో అనుకొని స్వామివారి దగ్గరికి రావడానికి సాహసించలేదు, భయపడింది. ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థితమంతికే తాత ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుం. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి, తాత, నాయన ప్రహ్లాద, ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుం, నీ తండ్రి హిరణ్యకశిపుడి మీద భగవంతుడు ఇంకా చాలా కోపం కలిగి ఉన్నాడు. చూడండి, హిరణ్యకశిపుడిని స్వామివారు చంపేశారు, ఘోరంగా చంపేశాడు. పేగులు తీసి శరీరంలో నుంచి అవన్నీ మెడలో జంజంగా వేసుకున్నాడు. అంతేకాకుండా గుండెకాయని తీసి విసిరేశాడు. రాక్షసులందరినీ కూడా చంపేశాడు. అయినా కూడా ఆ స్వామి యొక్క ఆగ్రహం చల్లారలేదట. తాత ప్రశమయోపేహి అటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని శాంతింపజేయమని బ్రహ్మదేవుడు ప్రార్థనాపూర్వకంగా ప్రహ్లాదుడిని అభ్యర్థించాడు. ఆ విన్నపాన్ని మన్నించి ప్రహ్లాదుడు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. తథేతి శనకైరాజన్ మహాభాగవతోర్భకః ఉపేత్య భువి కాయేన ననామ విద్రుతాంజలి. నారదముని ఇలా చెప్తున్నారు, ఓ రాజన్, ఓ రాజా, మహాభాగవతోర్భకః, మహాభాగవతుడు ప్రహ్లాదుడు చిన్నపిల్లాడే అయినప్పటికీ కూడా తదేతి, బ్రహ్మదేవుడి పలుకులు విని తదాస్తు, అలాగే అని చెప్పి ఉపేత్య భువికాయేన ననామ విధృతాంజలి, మెల్లగా నృసింహస్వామి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి సాష్టాంగ దండ ప్రణామం చేశాడట. దండవత ప్రణామములు, దండ ప్రణామములు అంటుంటారు కదా. అంటే ఏమిటంటే, దండం అంటే కర్ర. ఒక కర్రని కింద పడేస్తే ఎలా పడుతుంది, మొత్తం ఆ కర్ర శరీర భాగం అంతా కూడా నేలకు తగులుతుందట. ఆ విధంగా దండవత ప్రణామములు అంటే సాష్టాంగ నమస్కారాలు, అన్ని అంగాలు భూమికి తగులుతున్నట్టుగా మనము భగవంతుడికి నమస్కరించాలి. పంచాంగ నమస్కారం కూడా ఉంది, అది స్త్రీలు చేస్తూ ఉంటారు. సహజంగా పురుషులైన వాళ్ళు అందరు కూడా సాష్టాంగ దండ ప్రణామములు చేయాలి స్వామివారికి. స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవా కృపయా పరిప్లుతః ఉత్తాప్య తచ్చీర్ణ్య దదాత్కరాంబుజం కాలాహి విత్రస్తదియాం కృతాభయం. సపాదమూలే పతితం తమర్భకం, ఆ అర్భకుడు బాలకుడైన ప్రహ్లాదుడు తన కాళ్ల మీద పడ్డాడు, సాష్టాంగ దండ ప్రణామం చేస్తున్నాడని చూసిన నృసింహ భగవంతుడు విలోక్యదేవ కృపయా పరిప్లుతః, ఆయన వాత్సల్యం కలవాడై కృపతోటి దయతోటి ఉత్తాప్య ప్రహ్లాదుని లేవనెత్తి తచ్చీర్హ్య దధాత్ కరాంబుజం, తన కరాంబుజం భక్తులకు ఏదైతే అభయం ఇస్తాడో అటువంటి కరకమలాన్ని కాలాహి విత్రస్తదియాం కృతాభయం, అతడి శిరస్సుపై ఉంచి అభయం ప్రసాదించాడు. భక్తులకు అభయం ప్రసాదించే ఆ కరకమలాలను
ప్రహ్లాదుడి శిరస్సుపై ఉంచి ప్రహ్లాదుడిని అనుగ్రహించాడు. అనుగ్రహిస్తూనే తన కోపాన్ని విడిచిపెట్టాడు. పరమ శాంతమూర్తిగా పరమ వాత్సల్యంతో ప్రహ్లాదుడిని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు స్వామి. చూడండి, భక్తులు కష్టాలు వచ్చినప్పుడు సాధారణ జనుల్లాగా భగవంతుడిని నిందించరు. ఈ కష్టాలన్నీ నాకు నా స్వయంకృతాపరాధం వల్లే వచ్చాయి, నాకు కృష్ణ చైతన్యం లేకపోవడం వల్లే వచ్చాయి అనుకుంటారు. కానీ భగవంతుడిని ఎప్పుడూ నిందించరు. భగవంతుడు అటువంటి భక్తుడి పట్ల ఎంతో ప్రీతిపాత్రుడు ఉంటాడు. నిజానికి భగవంతుడి అనుగ్రహం పొందడానికి అటువంటి భక్తుడు దాయభాక్కు అని బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పాడు. ఏ భక్తుడైతే కష్టాలు కలిగినప్పుడు శరీర మనోవాక్కాయములతోటి ఈ కష్టాలు నేను చేసిన పాపాల్లో కేవలం ఎంతో చిన్న భాగం మాత్రమే ఇలా నాకు ఈ కష్టంగా సంప్రాప్తించింది అనుకొని కూడా భగవంతుడి యొక్క సేవని విడిచిపెట్టకుండా ఇంకా తీవ్రంగా భక్తి యోగం ఆచరిస్తాడో అటువంటి భక్తుడు దాయభాక్కు. భగవంతుడి యొక్క దయ పొందడానికి దాయభాక్కు అంటే అతనికే అర్హత ఉంది, అతనికి వారసత్వంగా అది సంక్రమిస్తుంది అని బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడు. సతత్కరస్పర్శదుతా కిలాశుభః సపత్యభివ్యక్త పరాత్మదర్శనః తత్పాద పద్మం హృది నిర్వృతో దదౌ హృష్యత్తనుక్లిన్న హృదశ్రులోచనః. తర్వాత ఎప్పుడైతే ఆ నృసింహస్వామి తన కరస్పర్శతోటి ప్రహ్లాదుడు ఎప్పుడైతే ప్రహ్లాదుడికి ఆ కరస్పర్శ కలిగిందో దానివల్ల ఆయన సమస్త కల్మషాల నుంచి శుద్ధుడయ్యాడు. అన్ని కోరికల నుంచి బయటపడ్డాడు. అసలు ప్రహ్లాదుడి కోరికలే లేదు, అయినా కానీ ఇంకా ఏదైనా మనసులో ఉంటే అటువంటి దాని నుంచి కూడా శుద్ధుడయ్యాడు. అతని యందు హృష్యత్తనుక్లిన్న హృదశ్రులోచనః పారవశ్య లక్షణాలు ప్రకటితమయ్యాయి. హృదయం ప్రేమ భరితమై కన్నులు అశ్రుపూర్ణములయ్యాయి. భగవంతుడి యొక్క పాద పద్మాలను హృదయంలో నిలుపుకున్నాడు. త్వత్పాద పద్మం హృది నిర్వృతో దదౌ. ప్రహ్లాదుడు భక్తి అనే మహాసముద్రంలో భక్తి రసామృత సింధువు అటువంటి భక్తిలో మునిగి తేలుతున్నాడు. స్వామి యొక్క దివ్యమైన కరస్పర్శతోటి ప్రహ్లాదుడిలో దివ్యమైన అనుభూతులు కలిగాయి. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కురిపిస్తున్నాడు. అతడి హృదయం ప్రేమభరితమైంది. ఇంకా ఈ పారవశ్య లక్షణాలన్నీ కూడా అష్టసాత్విక వికారాలు అంటారు. శరీరం రోమాంచితమవడం, కళ్ళ నుండి కన్నీళ్లు రావడం, కంఠం గద్గదం అవ్వడం, శరీరం పులకరించడం, ఇవన్నీ కూడా ఆ అష్టసాత్విక వికారాలు. ఎప్పుడైతే భక్తుడు భగవంతుడి పట్ల శుద్ధ భక్తి, తీవ్ర భక్తి కలిగి ఉంటాడో అప్పుడు ఇవన్నీ ఆ భక్తుల్లో ప్రకటితమవుతాయి. హస్తౌ శీధరిమేకాగ్ర మనసాసు సమాహితః ప్రేమ గద్గదయా వాచ తన్యస్త హృదయేక్షణః. ప్రహ్లాదుడు తన మనస్సును దృష్టిని శ్రద్ధతోటి భగవంతుడి మీదే నిలిపి సుస్థిరమైన మనస్సుతోటి ప్రేమ గద్గదమైన వాక్కులతోటి ప్రేమ గద్గదయా వాచ భగవంతుణ్ణి ఇట్లా ప్రార్థించాడు, ఇలా స్తుతించాడు. శ్రీ ప్రహ్లాద వాచ
బ్రహ్మాదయ సురగణా మునయోత సిద్ధ సత్వైకతానగతయో వచసాం ప్రవాహై నారాధితుం పురుగుణైరధునాపి పిప్రుః కిం తోస్తుమర్హతి సమే హరిరుగ్రజాటే. ఈ విధంగా ప్రహ్లాదుడు స్తుతించాడు. అయ్యా, రాక్షస కులంలో పుట్టిన నాకు నిన్ను శాంతింప చేయడానికి ఎలా సాధ్యమవుతుంది? నిన్ను నేను శాంతింప చేయలేదు. బ్రహ్మాది దేవతలు, పరమ యోగ్యులైన మహామునులు, సిద్ధులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రార్థనతోటి నిన్ను ప్రసన్నుని చేయలేకపోయారు. ఇక నాకెలా సాధ్యమవుతుంది? దీనికి నీకు ఏమాత్రం యోగ్యత లేదు, అర్హత లేదు. నేను అధముణ్ణి, అనర్హుణ్ణి. నిన్ను నేను ఎలా స్తుతించగలను, ఏమని స్తుతించగలను అని ప్రహ్లాదుడు తన ప్రార్థనను మొదలుపెట్టాడు. మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజ తేజ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగ నారాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ. ఎవరెవరికైతే, ఏ మనుషులకైతే ధనము, ధనాభిజనరూప తపస్సుతౌజ, ధనము, జన్మము, సౌందర్యము, తపస్సు, విద్య, బలము, తేజస్సు, ప్రభావము, పౌరుషం, బుద్ధి ఇవన్నీ ఉంటాయో, యోగశక్తి, వాటన్నిటి వల్ల కూడా అతడు భగవంతుడిని ప్రసన్నుడు చేసుకోలేడు. కానీ కేవలం ఆరాధనాయ హి భవంతి పరస్య పుంసో భక్త్యా తుతోష భగవాన్ గజయూథపాయ. కేవలం భక్తి యోగంతో మాత్రమే ఆ దేవదేవుడిని సంతోషపెట్టగలము. గజేంద్రుడు ఇదే విధంగా భక్తి యోగం వల్లే భగవంతుడిని ప్రసన్నుడు చేసుకున్నాడు అని ప్రహ్లాదుడు కీర్తిస్తున్నాడు. విప్రాద్విషడ్గుణయుతారవిందనాభ పాదారవింద విముఖా స్వపచం వరిష్టం మన్యే తదర్పిత మనోవచనే హితార్థ ప్రాణం పునాతి సకులం నతు భూరిమానః. బ్రాహ్మణుడికి 12 లక్షణాలు ఉన్నాయట. అందుకే చెప్తున్నారు విప్రాద్విషట్ 12 లక్షణాలు. ఏమిటేమిటా 12 లక్షణాలు? భగవద్గీతలో కూడా అనేక లక్షణాలు చెప్పబడ్డాయి. బ్రాహ్మణుడికి క్షమాగుణం ఉండాలి ఇత్యాదులు. సనత్ సుజాతం అనే గ్రంథంలో కూడా ఇవి చెప్పబడ్డాయట. ఈ 12 లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణుడు భగవంతుడి యొక్క పాదార విందాల పట్ల విముఖుడై ఉంటే అటువంటి బ్రాహ్మణుడు చండాలుడి కంటే కూడా హీనుడై ఉన్నాడు. కానీ ఒక చండాలుడు భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉంటే అతడు బ్రాహ్మణుడి కంటే కూడా శ్రేష్ఠుడై ఉన్నాడు. ఎందుకంటే ఆ చండాలుడు భక్తుడైతే మొత్తం వంశాన్నంతటిని కూడా పవిత్రం చేయగలడు. కానీ గర్వితుడైన బ్రాహ్మణుడు తనను సైతం తను పవిత్రం చేసుకోలేడు. 12 గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడి మీద భక్తి లేకపోతే అటువంటి బ్రాహ్మణత్వం వృధా. నిజానికి కశ్యపుడు గొప్ప బ్రాహ్మణుడు. హిరణ్యకశిపుడు బ్రాహ్మణుడికే పుట్టాడు. కానీ కశ్యపుడి వంశానికి హిరణ్యకశిపుడు కళంకం. రాక్షసుడైన హిరణ్యకశిపుడికి పుట్టాడు ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడు తన వంశానికి అంతటికీ అలంకారం లాంటివాడు. హిరణ్యకశిపుడు కళంకం, ప్రహ్లాదుడు అలంకారం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణత్వం కంటే కూడా వైష్ణవత్వం గొప్పది. బ్రాహ్మణ కులంలో పుట్టి భగవంతుడి భక్తి లేనివాడు చండాలుడి కంటే హీనుడు. చండాలుల కులంలో పుట్టి భగవంతుడి భక్తిని కలిగి ఉన్నవాడు బ్రాహ్మణుడి కంటే శ్రేష్ఠుడు అని చెప్పడం జరిగింది. నైవాత్మన ప్రభురయం నిజలాభపూర్ణో మానం జనాద విదుషక్కరుణో వృణీతే యద్యజ్జనో భగవతే విదధీత మానం తచ్చాత్మనే ప్రతిముఖస్య యథాముఖశ్రీ. భగవంతుడు ఎప్పుడు కూడా ఆత్మ సంతుష్టుడై ఉంటాడు.
కాబట్టి మనం భగవంతుడికి ఏదన్నా అర్పిస్తుంటే అది భగవంతుడి కోసం అర్పించట్లేదు, మనం భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం కోసం అది అర్పిస్తున్నాం. అంటే మన యొక్క లాభం కోసం అది అర్పిస్తున్నాం తప్ప ఆ దేవదేవుడికి మనమిచ్చే ఫలపుష్పాలతోటి సంతోషం రాదు. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రియతాత్మనమా అశ్నామి ప్రయతాత్మ అన్నాడు. ఎవరైతే భక్తితోటి నాకు ఫలపుష్పాలు అర్పిస్తారో వాటిని నేను ఆనందంగా స్వీకరిస్తాను అంటున్నాడు భగవంతుడు. కాబట్టి ప్రేమ ముఖ్యం, వస్తువు ముఖ్యం కాదు, ప్రేమ ముఖ్యం. భగవంతుడు మన ప్రేమనే స్వీకరిస్తున్నాడు. అంటే ప్రేమతో ఇచ్చాం కాబట్టి ఆ వస్తువుల్ని స్వీకరిస్తున్నాడు. కానీ ఆ ప్రేమతో ఇవ్వడం అనేది ముఖ్యమైన విషయం. మనం ఇస్తున్నది భగవంతుడికి అవసరం కాబట్టి కాదు, భగవంతుడి కోసం కాదు, మన కోసం ఇష్టం. ఎందుకంటే యద్యజ్జనో భగవతే విదధీతమానం, ఆ భగవంతుడికి ఎవరి సేవ కూడా అవసరం లేదు. ఆయన ఆత్మారాముడు, ఆయన పరమ ప్రశాంతుడు, ఆయనకు భౌతికమైన కోరికలు ఇవి లేవు. తచ్చాత్మనే ప్రతిముఖస్య యథాముఖశ్రీ, ముఖాన్ని అలంకరించుకునేటప్పుడు మనం అద్దంలో చూసుకుంటే ముఖం యొక్క ప్రతిబింబం కూడా అలంకరింపబడినట్లు కనపడుతుంది. ఆ విధంగా మనం భగవంతుడిని అలంకరిస్తే భగవంతుడి యొక్క ప్రతిబింబాలం మనం కాబట్టి, ఇక్కడ ప్రతిబింబం అంటే ఏ అర్థంలో అంటే భగవంతుడని కాదు, మనందరం కూడా భగవంతుడి యొక్క తటస్థ శక్తి. కాబట్టి భగవంతుడిని మనం అలంకరిస్తే మనల్ని అలంకరించుకున్నట్టే. భగవంతుడిని మనం అలంకరిస్తే మనకు భక్తి కలిగి ఆ భక్తితోటి మనం అలంకరింపబడతాము అని అర్థం. తస్మాదహం విగత విక్లవ ఈశ్వరస్య సర్వాత్మనామహి గృణామి యథా మనీషం నీచో జయా గుణ విసర్గమనుప్రవిష్టః పూయేతయేన హి పుమాననువర్ణితేన. కాబట్టి స్వామి, రాక్షస కులంలో పుట్టినప్పటికీ కూడా నా బుద్ధిని అనుసరించి నా పూర్ణ ప్రయత్నంతో నిన్ను స్తుతించడానికి ప్రయత్నిస్తాను. అవిద్య వలన సంసారంలో పడేవాడు నీ మహిమల్ని కీర్తించిన విన్న లౌకిక జీవితం నుండి పవిత్రుడు కాగలుగుతాడు. నాకు అర్హత లేదు స్వామి, నేను రాక్షస కుటుంబంలో పుట్టాను, నాకు భక్తి లేదు, నేను అవిద్యలో ఉన్నాను, సంసారంలో ఉన్నాను. అయినా నా శుద్ధి కోసం, నా పవిత్రత కోసం నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిన్ను ప్రార్థిస్తాను. బ్రహ్మాదులే నిన్ను మెప్పించలేకపోయారు, బ్రహ్మాదులే నిన్ను శాంతింపజేయలేకపోయారు, ఇంకా నేనెక్కడ చేయగలను? అయినప్పటికీ కూడా నా ఆత్మశుద్ధి కోసం, నా పవిత్రత కోసం నేను ప్రయత్నిస్తాను అంటున్నాడు ప్రహ్లాదు. నిన్ను కీర్తించడానికి అర్హత లేకపోయినా నా ఆత్మశుద్ధికై నిన్ను కీర్తిస్తాను అని చెప్పాడు. ఇంకా అందరూ ఈ రూపాన్ని చూసి భయపడుతున్నారు కదా. ప్రహ్లాదుడు ఏమంటున్నాడంటే నాకేమాత్రం భయం వేయట్లేదు. సర్వే హ్యమీ విధికరాస్తవ సత్వధామ్నో బ్రహ్మాదయో వయమివేశ నచోద్విజంతః క్షేమాయ భూతాయ భూతాత్మ సుఖాయ చాస్య విక్రీడితం భగవతో రుచిరావతారై. ఈ బ్రహ్మాది దేవతలందరూ స్వామి ఎప్పుడు కూడా వాళ్ళు నీ సేవలోనే ఉన్నారు, కానీ వారు మా వంటి వాళ్ళు కాదు. తనను తన తండ్రితో కలుపుకొని చెప్తున్నాడు, తండ్రికి ఏమాత్రం భక్తి లేదు, అలాగే నా తండ్రిలాగా నాకు కూడా భక్తి లేదు అంటున్నాడు. అత్యంత భీకరమైన నీ ఈ నృసింహ రూపాన్ని క్షేమాయ భూతాయ, భూతముల యొక్క క్షేమం కొరకే నువ్వు స్వీకరించావు, వాళ్ళకు సుఖాన్ని ఇవ్వడం కోసమే నువ్వు ఈ లీలా నృసింహ రూపాన్ని ధరించావు. ఇవన్నీ విశ్వరక్షణ కోసమే, విశ్వాభివృద్ధి కోసమే ఉద్దేశింపబడ్డాయి. క్షేమాయ భూతాయ ఉతాత్మ సుఖాయ చాస్య విక్రీడ్యం భగవతో రుచిరావతారై. ఈ లీలావతారాలు, రుచిరావతారాలు అన్నీ కూడా స్వామి నీ క్రీడయే, నీ లీల. విశ్వాన్ని ఉద్ధరించడానికి, భక్తులను ఉద్ధరించడానికి, దేవతలను ఉద్ధరించడానికి, గోబ్రాహ్మణులను ఉద్ధరించడానికి నీవిటువంటి అవతారాలు ధరిస్తున్నావు. తద్యచ్చమన్యుమసురస్య హతస్త్వయాద్య మోదేత సాధురపి వృచ్చిక సర్పహత్య లోకాశ్చ నిర్వృతిమితా ప్రతియంతి సర్వే రూపం నృసింహ విభయాయ జనా స్మరంతి. స్వామి, ఈ రూపం ధరించి
నువ్వు దుష్ట శిక్షణ చేయాలనుకున్నావు, నా తండ్రిని చంపాలనుకున్నావు. అటువంటి నా తండ్రి ఇప్పుడు చంపబడ్డాడు. కాబట్టి ఇంకా ఈ క్రోధాన్ని వీడుము తండ్రి. తద్యస్య మన్యు మసురస్య హతస్త్వయాద్య, నీ చేత ఆసురుడు చంపబడ్డాడు. కాబట్టి ఇప్పుడు శాంతించు తండ్రి. మోదేత సాధురపి వృచ్చిక సర్పహత్య, ఎప్పుడైతే ఒక విష పురుగులైన పాములు తేళ్లు చంపబడ్డాయో సాధువులు కూడా సంతోషిస్తారట. ఎప్పుడైతే పాములు తేళ్లు విష పురుగులు చంపబడ్డాయో, అదేవిధంగా ఈ దానవుడి మరణం వల్ల లోకాలన్నీ కూడా తృప్తిపడ్డాయి. లోకాస్య నిర్వతిమితా ప్రతియంతి సర్వే. ఇప్పుడు వాళ్ళందరూ తమకు సుఖం కలుగుతుందని విశ్వాసంతో ఉన్నారు. దేవతలు, ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, కిన్నరు, కింపురుషులు, వైతాళురు అందరూ కూడా. రూపం నృసింహ విభయాయ జనాస్మరంతి, భయ నివృత్తికై వారిక ఎల్లప్పుడూ నీ మంగళమయ రూపాన్నే స్మరిస్తూ ఉంటారు స్వామి. ఈ లీలా నృసింహ రూపాన్ని అందరూ భయ నివృత్తికై స్మరిస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చూడండి, ప్రతిరోజు మనం నృసింహస్వామి కీర్తన చేస్తాము. భయ నివృత్తికై స్వామివారి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా భక్తులందరూ నృసింహస్వామి కీర్తన చేస్తారు. అదే పద్ధతి ఇస్కాన్లో ప్రవేశపెట్టారు శిల ప్రభుపాదుల వారు. నాహం బిభేమ్య జితతేతి భయానకాస్య జిహ్వార్క నేత్ర భృకుటీరభసోగ్రదంష్ట్రాత్ ఆంత్రస్తజక్షతజకేశర శంకుకర్ణాన్ నిర్హాదభీత దిగిభాదరి భిన్నకాగ్రాత్. ఓ అజితుడా, నీ భయంకరమైన ముఖానికి, నాలుకకు, సూర్యుని వంటి తేజం కలిగిన నీ నేత్రాలకు, ముడివడిన నీ కనుబొమ్మలకు నేను భయపడట్లేదు. నాకు ఏమాత్రం నీ కళ్ళు చూసినా, నీ నాలుక చూసినా, నీ యొక్క ముఖం చూసినా, నీ కనుబొమ్మలు చూసినా నాకు భయమేయట్లేదు. తీక్ష్ణమైన నీ దంతాలు, ఆ మెడలో నా తండ్రి శరీరాన్ని చీల్చి తీసుకున్న ఆ ప్రేగుల మాల, వీటన్నిటిని చూసిన రక్తసిక్తమైన నీ జూలు, నిక్కబడుచుకున్న నీ కర్ణాలు, తర్వాత ఏనుగులను సైతం దూరంగా గెంతింపజేయు నీ గర్జన, శత్రువులందరినీ నాశనం చేసిన నీ గోళ్ళు, నఖములు, ఇవన్నీ నాకు ఏమాత్రం భయం కలిగించట్లేదు. నిర్హాదభీత దిగిబాత్ అరిభిన్నకాగ్రాత్, నాకు భయమే కలగట్లేదు స్వామి, నిన్ను చూసి ఆనందమే, సంతోషమే కలుగుతుంది అంటున్నాడు ప్రహ్లాద్. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఎవరైనా మమ్మల్ని మరిన్ని వివరాల కోసం సంప్రదించాలనుకుంటే మా అడ్రస్ ఇక్కడ ఉంది. మేమందరం కూడా ఇస్కాన్ రాంపల్లి కీసర మండలంలో ఉన్న రాంపల్లి ఇస్కాన్ మందిరానికి చెందిన వాళ్ళం. మా ఫోన్ నెంబర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి, మా ఈమెయిల్ ఐడి, వెబ్సైట్, అలాగే ఫేస్బుక్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో కూడా, తర్వాత అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరందరూ ఇలా ప్రవచనాలు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇస్కాన్ రాంపల్లి అని వెతికితే యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. అక్కడ మీరు దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఎప్పుడైతే కొత్త ప్రవచనం అప్లోడ్ చేశామో వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా అక్కడ ఉన్న అన్ని ప్రవచనాల గురించి మీకు తెలుస్తుంది. ఇంకా నన్ను అనేక మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, అర్చనకు ఏ విధంగా సంభావన పంపించాలి, తర్వాత ఏ విధంగా అన్నదానానికి, శాస్త్రదానానికి విరాళాలు పంపించాలని. ఇది మా అడ్రస్, బ్యాంక్ నెంబర్. మీరు ఎవరైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే శ్రీమాన్ కుంజబిహారీ ప్రభును, ఆయన్ను మీరు సంప్రదించవచ్చు. తర్వాత ఇది మా అడ్రస్, బ్యాంక్ అకౌంట్ నెంబరు.
ఇది నేను పోస్ట్ చేస్తాను. వీటి కోసం కాల్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ కాల్ చేయవలసిన అవసరం వస్తే కుంజ బిహారీ ప్రభుని కాల్ చేయండి. హరే కృష్ణ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama